Namaste Andy, na peru Dr. Pratyusha. I'm a gynecologist and an obstetrician. I'm working in Chanakya Hospital, Raivaram. సో మనం ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ గురించి డిస్కస్ చేసుకుందామండి. అసలు ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే కపుల్స్ డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు డాక్టర్ ఈ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ అడ్వైస్ చేస్తారు. ఎప్పుడు అడ్వైస్ చేస్తారు? యూజువలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్స్ ఎదగడానికి టాబ్లెట్స్ పెట్టి 2-3 రకాల టాబ్లెట్స్ ఉంటాయండి. వాళ్ళకి ఏది బెటరు, వాళ్ళకి ఎంత డోస్ అవసరం అనేది డాక్టర్ చెక్ చేసుకుని దాన్ని బట్టి టాబ్లెట్స్ పెట్టి ఆ ఎగ్ పెరుగుతూ ఉంటే సైజు దాన్ని మనం చెక్ చేసుకుని కరెక్ట్గా సైజు ప్రాపర్గా ఎదిగాక అంటే ఒక ఎగ్ అది రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యాక ఒక సైజ్ వస్తుందండి. ఒక 18 mm నుంచి ఒక 20-24 mm ఆ సైజులో వచ్చిన తర్వాత డాక్టర్ గర్భసంచి పొర సరిగ్గా ఉందా చెక్ చేసుకుని దాని సైజు సరిగ్గా ఉందా చెక్ చేసుకుని అలాగే ఎగ్ సైజు సరిగ్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుని మనం ఇచ్చిన టాబ్లెట్స్కి ఈ రెస్పాన్స్ అనమాట ఇది. సో ఆ ఎగ్స్ ఆ పొర సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకుని అది మంచి సైజు వచ్చిన తర్వాత ఆ స్కాన్లో చెక్ చేసుకుంటూ ఎగ్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉందనగా అప్పుడు మనం ఇంజెక్షన్ చేస్తామండి. ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్ రిలీజ్ అయిందా లేదా కూడా మనం స్కాన్లో చెక్ చేసుకుంటాం. అందుకే ఇప్పుడు ఇది ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు. స్టార్టింగ్ 2nd or 3rd డే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా ఎగ్ పెరుగుతూ ఉంటుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 15 days. సో ఆర్ కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. సో ఆ 15-20 days గ్యాప్లో ఎగ్ ఎలా పెరుగుతుంది అనేది మల్టిపుల్ టైమ్స్ రమ్మని చెప్తూ ఉంటాం అనమాట హాస్పిటల్కి. సో టీవీఎస్ స్కాన్, వెజైనల్ స్కాన్ చేస్తూ ఆ ఓవరీస్ని చెక్ చేసుకుంటూ ఎన్ని ఎగ్స్ పెరుగుతున్నాయి, ఎంత సైజులో పెరుగుతుంది చెక్ చేసుకుంటూ మంచి సైజు వచ్చిన తర్వాత ఆ టైంలో పొర సరిపోయింది అనిపిస్తే ఇంజెక్షన్ చేసి ఆ టైంలో కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయింది అన్నప్పుడు హస్బెండ్ని వైఫ్ని దగ్గరగా ఉండమని చెప్తాం. లేదంటే ఐయుఐ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ టైంలో మనకి కన్సెప్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం డిస్కస్ చేసుకున్నట్టు ప్రెగ్నెన్సీ అనేది స్టార్టింగ్ ఫస్ట్ ఎగ్ ఎదగకుండా స్టార్టింగ్ ఫస్ట్ 7 days or 10 days లోపు ఎగ్ పెరగనప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ రాదు. అలాగే లాస్ట్ పీరియడ్ వచ్చే ఒక 5-10 days లోపు కూడా ప్రెగ్నెన్సీ యూజువలీ రాదు. సో ఆ సర్టెన్ టైంలో కలిసినప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి అది మనం స్కాన్లో చెక్ చేసుకుంటూ ఫాలికల్ సైజ్ పెరిగిందా లేదా చెక్ చేసుకుంటూ పొర చెక్ చేసుకుంటూ టైంకి మనం ఇంజెక్షన్ చేసి మనం ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. చాలామంది ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి ఈ విధంగానే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని సైకిల్స్ చేశాక కూడా అవ్వని పక్షంలో అప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళడం జరుగుతుంది.